పరలోకమందున మా తండ్రి, మరికొన్ని విలువైన సంగతులు తండ్రి ఈ దినాన్న కూడా మాతో మాట్లాడండి. మరొకసారి ఈ ప్రాంతానికి నడిపించినందుకు మీకు స్తుతులు దేవా. శ్రోతలుగా ఎవరు కూర్చొని వెళ్ళిపోక వినబడుతున్న మాటలు మీవని గ్రహించి గౌరవించి ఏం చెయ్యాలని తండ్రి మా నుండి మీరు కోరుకుంటున్నారు, ఆ సంగతులను నేర్చుకునే ధన్యత మాకు ఇవ్వండి తండ్రి. మాలో ఉన్న దుష్ట స్వభావం చేత మీ మనస్సును తండ్రి గ్రహించలేని దూరస్థితులు మేము ఉండక మీ వాక్యాన్ని విని ధ్యానించి అర్థం చేసుకుని తండ్రి జీవించే ధన్యత మాకు ఇస్తారని కోరుతూ మమ్మలను మీ బిడ్డలను ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరిని పరమందు ఎలలో తండ్రి తగిన దీవుని చేత నడిపిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం సుమారు మొదటి 10 వచనాలు చదువుదాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయవలన నేనొక మనస్సుని సంపాదించుకున్నానను ఆమె తన తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువని. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడినా అని. ఆగుదాం. నా మాటలందరికీ స్పష్టంగా వినబడుతున్నాయిగా? ఇంకెవరు అటు ఇటు తిరగకండి. బాబు స్పైడర్ మ్యాన్ కూర్చో. ఇంకెవరు ఏ డిస్టర్బెన్స్ చేయకండి. కొంచెం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం. సండే స్కూల్ లెవెల్ నుండి కాస్తంత మనకి ఈ సందర్భాల మీద అవగాహన ఉంది కనుక 4వ అధ్యాయం తిరిగేసిన వెంటనే మనకు టక్కమని మన మదిలోకి వచ్చే జవాబు ఏంటంటే కయ్యేను హేబేలు సందర్భమే కదండి. నేను చెప్పాలనుకుంటున్నది కయ్యేను హేబేలు సందర్భం కాదు, కయ్యేను హేబేలు తెచ్చిన అర్పణ కోసం కాదు. అసలు విషయం అది కాదు. ఒక ముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. ఆదికాండంలో ఏముందంటే మొత్తం ఎంటైర్ బైబిల్ అంతా ఆదికాండం తొలి అధ్యాయాల్లోనే ఉంది. జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథంలో ఏం జరిగిందో, ఆ ప్రకటన గ్రంథంలో జరగబోతున్న సంగతి ఏదైతే ఉందో మునిపే ఆదికాండంలో జరిగింది. మొత్తం బైబిల్ యొక్క నేరేటివ్ ఏంటో మనకు అర్థం కావాలి అంటే నడిచిన విధానం మనకు తెలియాలి అంటే ఆదికాండం తెలిస్తే ఈజీగా మనకు అర్థం. ఏముంది అక్కడ రాస్తున్న సంగతుల్లో కొంచెం జాగ్రత్తగా చూద్దాం.
కయ్యేను ఏబేలు అర్పణ తెచ్చారట. ఆ తెచ్చిన అర్పణలో మనకు తెలుసు 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏబేలు డిపార్ట్మెంట్ వేరు, కయ్యేను డిపార్ట్మెంట్ వేరు. కయ్యేను యొక్క డ్యూటీ ఏంటంటే పొలాలు పండించడం. ఏబేలు యొక్క డిపార్ట్మెంట్ ఏంటంటే గొర్రెల మందలు మేపడం. ఆయనేమో ఆయనకు తోచిన శ్రేష్టమైన తెచ్చాడు, కయ్యేనేమో కయ్యేనుకు తోచిన శ్రేష్టమైన తెచ్చాడు. తేవడంలో ఏ ఇబ్బంది లేదు. మరి ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చిందంటే అక్కడ ప్రాబ్లం ఏంటో మనకు తెలియాలి అంటే మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ 4వ అధ్యాయంలో రాయబడిన సంగతులకి మన సంఘానికి సంబంధాలు ఉన్నాయి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూద్దాం అసలు ఏంటి ఈ 4వ అధ్యాయం ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మొదటి అధ్యాయానికి వెళ్దాం. మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికిన. ఆ రెఫరెన్స్ చూసి చెప్పండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మరి ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు కానీ దేవుని స్వరూపం అంటే ఏంటండి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. దేవుని స్వరూపం అంటే ఏంటి? చెప్పాలి, చెప్పండి. నేను మళ్ళీ చెప్తానండి, 3 రోజులు సభలో కూర్చున్నాం, ప్రభువా నువ్వు మమ్మల్ని దీవించి ప్రభు అంటే దేవుడు అంటే మీరు ఎవరో నాది వెళ్దాంటాడు. గుర్తుపెట్టుకో, వాక్యాన్ని ఒక గంట వినేవాడు ధన్యుడో కాదో నాకు తెలియదు కానీ దాన్ని అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. ఒక గంట ఒక అధ్యాయం చదువుకున్నవాడు ధన్యుడో కాదో నాకు తెలియదు కానీ ఆ అధ్యాయాన్ని అర్థం చేసుకుని దాన్ని పాటించిన వాడు ధన్యుడు. చర్చికి వచ్చిన వారు ధన్యులో కాదో తర్వాత విషయం కానీ చర్చిలో పులిపేట మీద నిలబడి ఆ పాస్టర్ గారు ఏం చెప్తారో కాస్త బుర్రకి ఎక్కించుకుంటే ధన్యులు అవుతాం. రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే మేలు జరిగిపోదు, రోజుకి చర్చికి వచ్చేస్తే మేలు జరిగిపోదు. వచ్చిన నీకు ఏమన్నా అర్థం అవుతుందా? అది ప్రశ్న. లేదంటే మేము 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాను, బట్ నీ 20 ఏళ్ళ నుంచి ఎరగదీసినా నీకు అర్థం కాకపోతే ఎందుకు 20 ఏళ్ళు చదివి? ఈ ఆదికాండం వచ్చిన మాది నీకు తెలిస్తే ఆవిడకి కావాలి, కంటెంట్ తెలుసా? ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు నరులను చేశాడట. తన పోలికంటే ఏంటి? సోషల్ టెక్స్ట్ బుక్లో డిక్షనరీ చెప్పకండి, డిక్షనరీ అర్థాలు చెప్పకండి. సోషల్ టెక్స్ట్ బుక్లో మనిషి అంటే ఏంటంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు, ఇదే కదా. మనిషి అంటే ఏంటంటే తల, మొండెము, కాళ్ళు, ఈ డెఫినేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు ఏంటి దేవుని స్వరూపం అంటే? తల, మొండెము, కాళ్ళు అంటే ఈ అవుట్లుక్ కాదు దేవుని స్వరూపం అంటే. మళ్ళీ అడుగుతాను, చెప్పండి. దేవుని స్వరూపం అంటే ఇది కానప్పుడు మరి ఏది? చెప్పాలి, చెప్పండి. మీ బొంద. మళ్ళీ అడుగుతాను, చెప్పండి. దేవుని స్వరూపం ఇది కాదన్నప్పుడు మరి ఏంటి దేవుని స్వరూపం? నేను అడుగుతున్నాను. ఆత్మే దేవుని స్వరూపం అయితే ఒక రాంగ్ థియాలజీలో ఒక థియాలజీ ఉంది, ఒకటి తెలుసా? మనం డైరెక్ట్ దేవునికి పుట్టేసామంట. ఏ హాస్పిటల్లో? నేను అడుగుతున్నాను, దేవునికి పుట్టామన్న భాష తెలియాలి, దేవుని కుమారులన్న భాష తెలియాలి. ఏమీ తెలియకుండా నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదివినా ప్రమాదం, దాన్ని బోధించినా ప్రమాదం, దాని జోలికి పోయినా ప్రమాదం. ఒకటి కలపొద్దు, తీయొద్దు. దీనికన్నా ఏ సేవ చేయకుండా వ్యవసాయం చేసుకుంటే బెటర్. ఎందుకంటే దీంతో ప్రమాదం. ఇందులో కలపొద్దు, తీయొద్దు. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలీదు. నాకు తోచిందల్లా నా ఇలాకాలో ఉన్న ఉదాహరణలు ఉపయోగించి నేను చెప్తానంటే, దేవుడు అన్నాడు, ఇందులో ఉన్న తెగుళ్ళు నీ పిల్లల మీదకి, నీ మీదకి రప్పిస్తాడు. జర జాగ్రత్త. అందుకే పులిపేట మీద నిలబడిన వారు ఎవరైనా కత్తి పీక మీద ఎట్టుకున్నారన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే బోధకులు అవ్వకుండా ఉండడమే మంచిదంట. తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే చెప్పకూడదు. అందుకే
తోసింది చెప్పకూడదు. ఇక్కడ దేవుని స్వరూపం అంటే చూసి చెప్పండి, ఆ రిఫరెన్స్ చూసి చెప్పండి. అక్కడ ఉందా ఆన్సరు? దేవుని స్వరూపం అంటే ఆ రిఫరెన్స్ ఉంది, చూసి చెప్పండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక. ఇప్పుడు చూసి చెప్పండి, దేవుని పోలికంటే ఏంటి చెప్పండి. వెళ్ళిపోదాం, లాస్ట్ ప్రార్థన చేసుకుందామా? చూసి చెప్పండి. మరి నేను అడుగుతున్నాను, దేవుని స్వరూపం అంటే అక్కడ ఉంది, అని అడుగుతున్నాను. దేవుని స్వరూపం అంటే, దేవుని పోలిక అంటే అక్కడ ఉంది. దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటే దేవునికి శరీరం ఉందా? లేదు. ఒకవేళ ఇదే పోలిక అంటే మన అందరం ఒకలా ఉన్నామా? నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పొట్టేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, పొడవుగా ఉన్నాం. ఇన్ని రకాల్లో ఆయన ఏ రూపము? నేను అడుగుతున్నాను, దేవుడు అంటే ఏంటి? ఆయన పోలిక అంటే అక్కడ ఉంది చూడండి. 6 సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను చెప్పండి ఏలాలి అంటే దేవుని పోలిక అంటే ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఆత్మ శరీరం కాదు. ఆ రెఫరెన్స్ థియలాజికల్ కోడ్ ఏంటంటే దేవుని పోలిక అంటే ఏలిక. దేవుడు ముల్లోకాలని ఏలుతున్నాడు అనేది ఎంత వాస్తవం అంటే, పరలోకము, భూలోకము, పాతాళము, ఈ ముల్లోకాలని ఏలుతున్నాడు అనేది ఎంత వాస్తవమో, 3 లోకాలు 3 ఆకాశాలు, 3 ఆకాశాలు 3 లోకాలు, ఈ 3 లోకాలని 3 ఆకాశాలను ఏలుతున్న దేవుడు ఆయన ఎలాగైతే సార్వభౌమ అధికారంతో ఏలుతున్నాడో, ఆయన పోలికలో చేయబడిన సృష్టింపబడిన మనిషికి దేవుడిచ్చిన ఐకాన్ ఏంటో తెలుసా? ఏలాలి. ఆయన స్వరూపం అంటే ఏంటి? ఏలిక. అంటే ఆయన సర్వాధికారి అయిన ఏలికైతే ఆయన తరపున ఈ కనబడుతున్న జీవరాశినంతా ఏలాల్సింది ఎవరు? మానవుడైన వాడు ఏలాలి. అది పోలిక. నా మాటలు అర్థమవుతున్నాయి? అది పోలిక అంటే పరిపాలించడం, పరిపాలించే సౌలభ్యం. దాన్ని థియలాజికల్గా ఏమంటారంటే కింగ్షిప్ అంటారు. దాన్ని వర్షిప్ కాదు, కింగ్షిప్. అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడిగా అంగీకరిస్తూ, ఆ మహారాజుగా ఆయన అంగీకరిస్తూ, ఆ రాజుకు తరపున ఈ భూమి మీద రిప్రజెంట్గా జూనియర్ కింగ్ లాగా పనిచేయడమే దేవుని పోలిక. ఇప్పుడు మీకు అర్థమైతే ఏం ఏలాలంట? ఎగురుతున్న పక్షుల్ని, పరిగెడుతున్న జంతువుల్ని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశిని మానవుడి ఏలాలంట. నేను అడుగుతున్నాను, మానవుడి ఇంత జీవరాశిని ఏలాలి అంటే ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 4 ఉన్నాయా? 8 ఉన్నాయా? 10 ఉన్నాయా? 11 ఉన్నాయా? 12 ఉన్నాయా? 4-5 జీవరాశులు అయితే ఏళ్తాడు. జీవరాశులు ఎన్ని ఉన్నాయంటే రకాలే 84 లక్షలు ఉన్నాయి. రకాలే 84 లక్షలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ లెక్క. మరి ఇంకా అప్పుడైతే రకాలే 84 లక్షల రకాలుంటే ఎప్పటికీ గుర్తించలేని జీవులు ఉన్నాయి. సముద్రంలో ఇంకా ఏ రకాలు ఉన్నాయో తెలియని జీవులు ఉన్నాయి. కనబడని నైట్ టైం తిరిగే జీవులు ఉన్నాయి. ఎప్పటికీ లెక్కల్లో లేని అనేక జీవులు ఉన్నాయి. ఇంత జీవరాశిని ఒక్క మానవుడు ఎలా ఏళ్తాడు? అసలు ఏలడం అంటే ఏంటి? నేను అడిగాను బైబిల్ నేర్చుకుని కొత్తలు. అంటే ఇప్పుడు నేను వచ్చింది దేవుళ్ళకి వచ్చి 19వ సంవత్సరం నడుస్తుంది. బోధ స్టార్ట్ చేసి సుమారు ఒక 17 ఏళ్ళు. దేవుళ్ళకి వచ్చిన కొత్తలో అడిగంటే నా 18వ ఏట 17-18 ఏట ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నేను అడిగాను, అసలు ఏలడం అంటే ఏంటి సార్ అని బైబిల్ టీచర్ని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏలడం అంటేనంట కర్రట్టుకుని మేపడం అంట. అలా ఉంది అక్కడ. ఏలడం అంటే కర్రట్టుకుని మేపుతాను అడుగుతాను. కర్రట్టుకి మేపితే ఒక 4 గేదెలను అయితే మేపొచ్చు, ఒక 10 ఆవులను అయితే మేపొచ్చు, 2 గొర్రెలను అయితే మేపొచ్చు. ఇన్ని లక్షల జీవరాశిని, కోట్ల జీవరాశిని ఒక్క మానవుడు కర్రట్టుకుడు మేపడం అనేది నీ లోకల్ ఎగ్జాంపుల్ దానికి సెట్ అవుద్దా? నా మాటలు అర్థమవుతున్నాయి. ఏలడం అంటే ఏంటి? ఏలడం అంటే దేవునికి ప్రకృతి ఎలాగైతే లోబడుతుందో, ఈ ముల్లోకాలు ఎలాగైతే లోబడతాయో, ఈ ముల్లోకాలు నీకు లోబడాలంటే మానవుడిగా నువ్వు నాకు లోబడాలి.
నువ్వు నాకు లోబడితే ఇది నీకు లోబడుతుంది. ఇది నీకు లోబడాలంటే నువ్వు నాకు లోబడాలి. మానవుడు దేవుడికి లోబడితే ఈ జీవరాశి, ఈ పంట, ఈ దిగుబడి, ధాన్యపు గింజ, ఇక్కడ పరిగే పురుగు, ప్రతీది కూడా మానవుడికి లోబడాలి అంటే మనిషి దేవుని మాట వినాలి. నువ్వు నా మాట వింటే ఇవన్నీ చెప్పండి నీ మాట వింటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దానియేలు దేవుని మాట విన్నాడు. సింహాలు ఎవరి మాట విన్నాయి? దానియేలు మాట విన్నాయి. నోహు దేవుని మాట విన్నాడు. జతల జతల జీవులు ఎవరి మాట విన్నాయి? నోహు మాట విన్నాయి. దానియేలు స్నేహితులు దేవుని మాట విన్నారు. అగ్ని గంధకాలు ఎవరి మాట విన్నాయి? దానియేలు స్నేహితుల మాట విన్నాయి. మోసే దేవుని మాట విన్నాడు. ఎర్ర సముద్రం ఎవరి మాట విన్నది? యెహోషువ దేవుని మాట విన్నాడు. సూర్యచంద్రులు ఎవరి మాట విన్నాయి? ఏలియా దేవుని మాట విన్నాడు. వర్షం ఎవరి మాట వింది? మీకు ఏమర్థమవుతుందంటే మనిషి దేవుని మాట వింటే ప్రకృతి మన మాట వింటాది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఎప్పటికీ మనిషి కానీ ప్రభుత్వాలు కానీ దేవునికి అనుకూలంగా లేకపోయినా, సరి అయిన పరిపాలన అందించకపోయినా, మనిషి కట్టడలు చట్టాలు దేవుణ్ణి మహిమపరిచేలాగా పొరుగోణ్ణి ప్రేమించేలా లేకపోతే పడే వర్షాలు పడవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు, అది ఏ ప్రభుత్వం అని అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊరు మునిగిపోద్ది, అదే ప్రభుత్వాన్ని అడగండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే ప్రభుత్వానికి ప్రకృతికి, ప్రభుత్వ పరిపాలనకి ప్రకృతి పాలనకి, మనిషి ప్రవర్తనకి ప్రకృతి మనుగడకి చెప్పండి సంబంధం ఉంటుంది. ఆదాము తప్పు చేస్తే మొట్టికాయ ఎక్కడిచ్చాడు తెలుసా? భూమి పండదన్నాడు, గుర్తుపెట్టు. ఆదాం అంటే మనకి నేచర్కి ఏముంది? లింక్ ఉంది, ఒక సంబంధం ఉంది. ఈ సంబంధం ఉన్న ఈ ప్రకృతిలో మనం కలిసి బతుకుతున్నాం. ఈ కలిసి బతుకుతున్న ఈ ప్రకృతిలో చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. డిపార్ట్మెంట్ అనగానే పోలీస్ డిపార్ట్మెంటా, మెడికల్ డిపార్ట్మెంటా, ఇది చెప్పకండి. డిపార్ట్మెంట్స్ అంటే పక్షులు అదొక డిపార్ట్మెంట్, గాడిదలు అదొక డిపార్ట్మెంట్, కుక్కలు అదొక డిపార్ట్మెంట్, పిచ్చుకలు అదొక డిపార్ట్మెంట్, కాకులు అదొక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ సరిగ్గా ఉంటేనే మనం బతుకుతాం. అదేంటండి వాటికి మాకు సంబంధం ఏంటంటే, నేను త్వరగా ముగిస్తాను, జాతక వినండి. ఎలా సంబంధం అంటే, చైనా వాడు తెలుసుగా, పొట్టోడు తెలుసు కదా, విప్లవాలు కమ్యూనిజం పుట్టించింది వాళ్ళే. మార్కిజం లెనినిజం పెద్దపేట వేసింది వాళ్ళే. దేవుళ్ళు లేడని జెండా ఎత్తిన అతిపెద్ద దేశాల్లో అదొక దేశం. మనిషి భావాన్ని, విప్లవ భావాన్ని బాగా నమ్మేది వాళ్ళు. వాళ్ళు పెట్టింది పేరు విప్లవాలకి సంకేతం. వాళ్ళు ఆ రోజులో ఒక విప్లవం పుట్టించారు. ఆ విప్లవం ఏంటంటే, వాళ్ళ జనాభా సంఖ్య ఎక్కువ. ప్రపంచంలో అధిక జనాభా ఎవరు? మొన్నటి వరకు చైనా. ఇప్పుడు ఎవరు? మనం. ఎప్పుడు పెరిగిపోయాం? కరోనాలో పెరిగిపోయాం. మరి ఇంకేటని అడగండి. ఇంకా చైనాని దాటేసాం, సంఖ్య పెరిగిపోయింది, అంతకన్నా ఎక్కువైపోయింది. సెకండ్ గ్రేడ్లోకి చైనా వచ్చింది. అంతకుముందు జనాభా ఎక్కువ, భూభాగం ఎక్కువ. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ పంట పండే టయానికి మనకు భోజనం ఎక్కువ దొరకాలి, దిగుబడి ఎక్కువ రావాలి. దిగుబడి ఎక్కువ రావాలి కనుక ఏం చేయాలంటే, ఈ దిగుబడి ఎక్కువ రాకుండా ఉండడానికి కారణం ధాన్యాన్ని చిన్న చిన్న జీవులు, పిచ్చుకలు తినేస్తున్నాయి. ఈ పిచ్చుకలు చంపేయడం, ఒక పిచ్చుకల మీద విప్లవం తీసుకొచ్చారు. ఎక్కడ కనబడితే అక్కడ జీవులు చంపి, ఇది హిస్టరీ, చరిత్రలో పడిన ఒక రక్తపు డాగు విప్లవం ఇది. కనబడిన ప్రతి పక్షిని చంపేశారు. కనబడిన ప్రతి దాన్ని ఎక్కడికక్కడ ఎగరగొట్టి తరిమి చంపేశారు. మొత్తం మీద మెజారిటీ లక్షల్లో పక్షులను చంపేశారు. ఎందుకంటే ఒక పక్షి ఇన్ని గింజలు తింటే, లక్షల పక్షులు ఇన్నేసి గింజలు తింటే ఎన్ని టన్నులు తినేస్తాయి, కాబట్టి వీటిని చంపేయాలి మనం అన్నారు. చంపేశారు. ఎక్కడికక్కడే కాకుల్ని, పిచ్చుకల్ని కనబడకుండా ఎప్పుడైతే చంపేశారో అప్పుడు పంట చేతికి అందొచ్చే సమయానికి లెక్కలు వేసుకున్నారు. ఏమనంటే, ఇంక ఈసారి మనకు పంట అదిరిపోద్ది, ఇంకా 10 సంవత్సరాలు సరిపడినంత దిగుబడి మనకు వచ్చేస్తుంది, ఇక తిరుగులేదు. ఎరువులు, మనకు కావాల్సిన ఎరువు, పురుగులు, మందులు బాగా కొట్టాం కనుక బాగా దిగుబడి వస్తుంది అనుకున్నాను. కానీ గమ్మత్తుడు చెప్పిన
దిగుబడి రాలేదు, మొత్తం కరువు వచ్చింది. ఇదేంటి, ఎరువులు బాగానే పెట్టాం, అంతా బాగానే సాకం, చేనెందుకు పండలేదని తిరగేస్తే వ్యవసాయ శాస్త్రానికి తెలిసిన సంకేతం ఏంటంటే, నువ్వు ఎన్ని ఎరువులు వాడినా పండకపోవడానికి కారణం ఆ పంటకి చీడ పురుగు అని ఉంటుంది, ఆ పురుగులు తినేసింది. ఆ చీడ పురుగుని అరికెట్టేది ఎవరు? ఆ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి? పిచ్చుకలు. ఆ డిపార్ట్మెంట్ తీసేసడానిక వాడు దాన్ని డిస్టర్బ్ చేసేసరికి ఈ పురుగులు దేన్ని డిస్టర్బ్ చేసే చెప్పండి? ఆ దెబ్బ చైనా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? ఆ దెబ్బ 100 సంవత్సరాలు, అంటే సుమారు 150 సంవత్సరాల వరకు వాడు కరువు తీరలేదు. ఈ 150 సంవత్సరాల్లో వాడు చనిపోకుండా ఉండడానికి చేసిన పని ఏంటంటే, చైనా వాళ్ళందరూ వాళ్ళకి భూభాగం పెద్దది కనుక, జీవరాశులు ఎక్కువ కనుక, కనబడిన ప్రతి జీవిని తిన్నారు. ఏం తిన్నారు? కప్పలు తిన్నారు, పావులు తిన్నారు, నక్కలు తిన్నారు, కుక్కలు తిన్నారు, నత్తలు తిన్నారు, ప్రతి వానపావును తిన్నారు, పురుగులు తిన్నారు, బొద్దింకలు తిన్నారు, బల్లులు తిన్నారు, ఇంక ఏది కనబడుతుంది తిన్నారు. ఎన్ని సంవత్సరాలు తిన్నారంటే దశాబ్దాలు తరాలు సుమారు 150 సంవత్సరాలు తిని, ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయినా వాళ్ళకి అలవాటు అయిపోయి ఏం తింటున్నారు తెలుసా? కుక్కల్ని, నక్కల్ని, పిల్లుల్ని, కప్పల్ని తింటున్నారు. ఎందుకు తింటున్నారంటే వాళ్ళ హిస్టరీ అడగండి. పిచ్చుకల్ని చంపేయడం వల్ల వీటిని తిన్నారు. ఆ మాట అర్థమవుతుందా? ప్రకృతిలో ఒక జీవరాశిని డిస్టర్బ్ చేస్తేనే ఇంత కరువు వచ్చేస్తే, ఇన్ని డిపార్ట్మెంట్లో ఏది డిస్టర్బెన్స్ అయినా దేని మీద పడుతుంది తెలుసా? ఎఫెక్ట్ మానవుడు మనుగుడి మీద పడతాది. అందుకు దేవుడు అన్నాడు, వీటిని ఏలాలి. దేన్ని చెప్పండి? ఎగురుతున్న పక్షుల్ని చెప్పండి, కనబడుతున్న జీవుల్ని, వీటన్నిటిని ఏలాలి. ఇప్పుడు ఏలాలి అంటే, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి ఈ సందర్భాన్ని. ఏలాలి అంటే ఏలేయడానికి డైరెక్ట్ కూర్చోబెట్టేస్తే ఏలేస్తాడా? ఇప్పుడు జిల్లా ఉందండి, నేను ముగిస్తాను త్వరగా. జిల్లాలో ఫైనల్ అథారిటీ పవర్ ఎవరిదండి? అది ఎవరిది? కలెక్టర్ గారు. కలెక్టర్ గారే మనకి మెయిన్గా ప్రధాన పౌరుడిగా శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. కలెక్టర్ గారి ఉద్యోగం ఏంటి? ఉదయాన్నే రావడం, గ్రీన్ టీ తాగడం, 2 బిస్కెట్లు తినడం, మధ్యాహ్నం ఉండడం లేకపోతే వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం వస్తాను లేకపోతే లేదు, మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాను నా ఇష్టం ఉంటే అంటారా ఏ కలెక్టర్ అయినా? అంటే జిల్లాని అమ్మేయడమే. ఇంకా ఏ కలెక్టర్, ఏ ఐఏఎస్ గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరు అలా చేయరు. ఐఏఎస్లు, ఐపీఎస్లు అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి చాలా డెడికేట్ వర్క్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, కలెక్టర్ గారి డ్యూటీ ఏంటి? ఫైల్ మీద సంతకం పెట్టడం కాదు. కలెక్టర్ గారి డ్యూటీ ఏంటంటే, జిల్లాలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ ఎలా నడుస్తుందో చెక్ చేయడమే కలెక్టర్ గారి డ్యూటీ. ఏ డిపార్ట్మెంట్? మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పంచాయతీ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్ని డిపార్ట్మెంట్ని సరిగ్గా చెక్ చేసే పవర్కి ఎవరిదంటే కలెక్టర్ గారు. నా మాటలు అర్థమవుతున్నాయా? వీటన్నిటిని నడిపించే పవర్ కలెక్టర్ గారిది. అయితే మీకు ఈ మాట అర్థమైతే, ప్రకృతులు అన్నిటి మీద కలెక్టర్ గారు ఎవరో తెలుసా? ఆదాము గారు. ఇప్పుడు చెప్పండి, కలెక్టర్ గారికి ఉద్యోగం ఇచ్చి పెట్టే డైరెక్ట్ తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడేస్తారా? ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ నేను చెప్తాను, జాతక వినండి, మీకు అర్థం అవ్వాలి. ఆదికాండం అర్థమైతే అసలు బైబిల్ అంటే అర్థమవుద్ది. బైబిల్ అంటే అర్థమైతే సంఘంలో ఏం చేయాలో మనకు అర్థమవుద్ది. మన భక్తి అంటే అర్థమవుద్ది. మనం ఎలా బ్రతకాలో అర్థం. ఒక 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా దాయాలో మనకు అర్థమవుద్ది. అప్పుడు దేవుడికి ఎందుకు ఆకాశ వాకిండ్లు ఎప్పుడో నీకు అర్థమవుద్ది. ఎందుకు ఇప్పుతున్నాడో నీకు అర్థమవుద్ది. ఏం చేస్తే ఇప్పుతాడో నీకు అర్థమవుద్ది. వీటన్నిటికీ ఒకదానికొకటి లింక్ ఉంది. అర్థమైనట్టు ఉందా? అర్థం లేదని నాకు అర్థమైంది, కానీ ముందుకెళ్ళే కానీ అర్థమవుతుంది. జాగ్రత్తగా. అయితే ఏ కలెక్టర్ని గారిని, ఎస్హెచ్ఓ, పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా, ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టారు. ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ ఇస్తారు? ఆ స్టేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ తీసుకురారు. ఆయన ఏం చేస్తారు? హోంగార్డు ఉద్యోగం దగ్గర నుంచి చేపిస్తారు, ఆయనతో చూపిస్తారు. ఆయనతో కంప్లైంట్ అంటే ఏంటి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దాని తర్వాత పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి, సిఆర్పిసి ఏంటి, ఐపీసీ ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, దాని సిడి ఫైల్ ఎలా చేస్తారు, దాన్ని ఎలా ప్రవేశపెడతారు, క్రైమ్ రేట్లో సిఎఫ్ఎస్ని ఎలా గీయాలి, ఇన్ని నేర్చుకోవాలి. ఇన్ని నేర్చుకుంటేనే, అన్నిటి మీద అవగాహన ఉంటేనే స్టేషన్ ఆయన చేతుల్లో పెడతారు. లేకపోతే స్టేషన్ మూసేయడమే. గుర్తుపెట్టుకో.
జిల్లా కలెక్టర్ గారు వచ్చి జిల్లాను పరిపాలించాలంటే మెడికల్ అంటే ఏంటి, పోలీస్ అంటే ఏంటి, పంచాయతీ అంటే ఏంటి, మున్సిపాలిటీ అంటే, ఈ డ్యూటీల మీద ఆయనకు అవగాహన ఉండాలి. ఈ అన్నీ నేర్చుకోవడానికి ప్రొఫెషన్ పీరియడ్ అని ఉంటుంది, నేర్చుకునే పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు ఇస్తారు పవరు. ఇది మీకు అర్థమైతే ఈ డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉంటేనే ఫైనల్ డిపార్ట్మెంట్ మీద పవర్ ఇస్తే ఆదామిన్నిటిని పరిపాలించాలంటే ట్రైనింగ్ ఉండాలా వద్దా? ఉండాలి. ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ చూద్దాం ఒకసారి. అదే ఆదికాండం, మన బైబిలే, అదే ఆదికాండము 2వ అధ్యాయం, అదే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుండి, అదే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచి, ఏంటంటే గమనించండి, ఏదేను తోట వేసి నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, తోట ముందేశాడా, తోటకు ముందు మనిషిని చేశాడా? చెప్పాలి. మనిషి ముందా, తోట ముందా? తోట ముందా, మనిషి ముందా? నేను ఇనే పురాతనమైన ప్రసంగాల్లో ఒక నాసిరకమైన ప్రసంగాలు విన్నాను అప్పట్లో. ఆ నాసిరకమైన ప్రసంగాల్లో ఒక ప్రసంగం ఏంటంటే, మనకు బావు పుట్టాడు అనుకోండి, బావు పుట్టక ముందే వియ్యాలు కొంటామా, బావు పుట్టిన తర్వాత వియ్యాలు కొంటామా, బావు పుట్టక ముందే బెత్తలు కొంటామా, బావు పుట్టిన తర్వాత బెత్తలు కొంటామా, బావు పుట్టక మునిపే సాక్సులు కొంటామా, బావు పుట్టిన తర్వాత కొంటామా? చెప్పండి. అందరు చెప్పిన బోర్డు ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన? బాబు రాకముందే వియ్యాలు కొంటారు, బాబు రాకముందే సాక్సులు కొంటారు, బాబు రాకముందే. నీ బాబుకి నీకు సెట్ అవుతుంది, ఇక్కడ సెట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. రాకముందే అన్నీ కొంటారు, ఓకే, అన్నీ సెట్ చేస్తారు, ఓకే. హాస్పిటల్లో బెత్త వియ్యాలు అన్నీ సెట్ అవుతారు, ఓకే. కానీ ఇక్కడ అది కాదు. ఎగ్జాంపుల్ బాగున్నా, కాంటెక్స్ట్కి సెట్ అవ్వదు. మరి ఏంటి దాని అవగాహన, ఏంటి దాని విధి విధానాలు అంటే ఏంటి మీరు గమనించండి. ఆదామును ముందు తయారు చేశాడు. ఆదామును తయారు చేసి డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? తోట దగ్గర తీసుకెళ్తున్నాడు. తోటను దేవుడు ఆదాము చూస్తుండగా వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు, ఎందుకు చూపిస్తున్నాడంటే ఆదాము చూడాలి. ఎందుకు చూడాలంటే మీరు గమనించండి, నదులు ఎలా వస్తున్నాయో చూస్తున్నాడు, నదులు ఎలా పాయలవుతున్నాయో చూస్తున్నాడు, నదులు ఎలా పాయలవుతున్నాయో ఆదాముకు చూపిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు. చేసి దేవుడు ఏమన్నాడంటే 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచని. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఏదేను తోట, ఆ తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును. ప్రశ్న ఏంటంటే, ఇందాక 26 అంటే మొదటి అధ్యాయం 26వ వచనంలో ఏమని చదివామంటే యావత్తు భూమిని చెప్పండి ఏలాలి. ఏమేలాలి? ఎగిరే పక్షిని, తిరుగుతున్న జంతువుని, ప్రకృతిని, చెట్టు శ్యామ, వీటన్నిటినీ మొదటి అధ్యాయం 26వ వచనంలో ఏలాలి. మరి 26వ వచనంలో అన్నీ ఏలాలన్నప్పుడు తోటేసి తోటలో మానవుని పెట్టి అన్నాడట, సేద్యపరచు కాయ. ప్రశ్న అడుగుతుందని చెప్పండి. ఇప్పుడు భూమిని ఏలాలా, తోటను కాయాలా? తోటను కాయాలా, యావత్తు భూమిని కాయాల? నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, యావత్తు భూమిని పరిపాలించాలా, తోటనే కాయాలా? అసలు ఏదైనా తోట అనే దానికి ఎబ్రీలో ఏం వాడాడో తెలుసా? గేన్ అంటాడంటే దాని అర్థం ఏంటంటే, లోపల ఉన్నది ఏది బయటకు పోకూడదు, బయట ఉన్నది ఏది లోపలికి రాకూడదు. అంటే లోపల ఉన్నది ఏది బయటికి వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళడానికి వీలు లేకుండా కెరూబులు ఉంటాయి. లోనున్నది ఏది బయటికి రాకుండా కెరూబులు ఉంటాయి. అంటే టైట్ సెక్యూరిటీతో టైట్ జోన్తో తయారు చేయబడింది ఏదైనా తోట. అంటే లోన వారు బయటికి వెళ్ళరు, బయట ఉన్నది ఏది లోపలికి రాదు. ఈవెన్ సాతానుగాడు లోపలికి రావాలన్నా ఆ దయ్యంగాడికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. దయ్యంగాడికి పర్మిషన్ దేవుడే ఇచ్చాడు.
చెట్టేసింది ఆయనే, దయ్యాన్ని పంపించింది ఆయనే. ఎందుకు ఇదంతా అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. ఆదాముని పరీక్షలో తేల్చాలి అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఏగ కూడా రాదు, ఆయన పర్మిషన్ లేకుండా ఏగ బయటకు కూడా పోదు, ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు. అంటే ఇప్పుడు ఇలాంటి దేవుడు ఏదైనా తోటని వేసి ఏదైనా తోటని అన్నాడట, సేద్యపరచాలి కాయాలి, సేద్యపరచాలి. ఇందాక మరి 26వ వచనంలో యావత్తు భూమిని కాయమని చెప్పినప్పుడు తీసుకొచ్చి ఎక్కడెందుకు పెడుతున్నాడంటే, ఇందాక మీకు చెప్పాను, ట్రైనింగ్. ఏదేం తోట ఏంటన్నమాట, ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట, ట్రైనింగ్ ప్లేస్ అన్నమాట. మీకు అర్థమవుతుంది ఏదో. ఈ తోటలో ఆదాముని ట్రైనింగ్ పెట్టాడు. ఏం చేయాలి ప్రభు అంటే, అక్కడ 2 పదాలు ఉన్నాయి, ఒకసారి 15 వచనం చదవండి. సేద్యపరచాలి. ఏం చేయాలట? ప్రశ్న నేను చెప్పండి. సేద్యపరచడం అంటే చెప్పండి, మన బైబిలే. సేద్యపరచడం అంటే ఏంటి? సేద్యపరచడం అంటే అభాండ్ అంటాడు. నీకు అర్థమైపోయినా అర్థమైంది చూడండి. అభాండ్ అంటాడు. అభాండ్ అంటే నర్సరీలో వర్క్ చేస్తారు చూసారు, నర్సరీ వర్క్ అంటే నర్సరీలో మొక్కల పెంపకం ఉంటుంది. ఆ మొక్కను ఎలా పెంచుతారండి? పసిపిల్లని పెంచినట్టు పెంచుతారు. టయానికి నీళ్ళు పెడతారు, టయానికి ఎరువు పెడతారు, టయానికి కావాల్సిన దాని యొక్క అనుకూలమైన వాతావరణం అనుగ్రహిస్తారు. దాన్ని పిల్లలాగా ఎదిగే వరకు సాకకపోతే ఆ మొక్క ఏమవుద్ది? చచ్చిపోతుంది. ఆదాముకి అప్పగించిన పని నేను చెప్పనా, బిడ్డలను చూసినట్టు చూడాలట. దేన్ని? బాగా వినండి జాగ్రత్తగా, మన సంఘం దగ్గరకు వస్తాం తిరిగి. ఆదాముకి అప్పగించింది తెలుసా? బిడ్డలను చూసినట్టు చూడాలి. దేన్ని? మొక్కల్ని. ప్రతి మొక్కని ఎలా చూడండి, బిడ్డనంటే బిడ్డకి టయానికి అన్నం ఎలా పెడతావు, బిడ్డకి టయానికి నీళ్ళు ఎలా ఇస్తావు, బిడ్డలను చూసినట్టు మొక్కలను చూడాలి. ఇదే అభాండ్ అన్నాడు. అభాండ్ అంటే మొక్కల్ని బిడ్డల్లా చూడాలి. రెండోది ఏంటో తెలుసా? కాచుట అంటే సమర్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ కాచే పని ఏదైతుందో, ఈ కాచే పని అంటే సేద్యపరిచే వర్క్ ఏదైతుందో, ఈ బిడ్డల్లా సాగుతున్నప్పుడు కేవలం దాన్ని సాగుతూ ఉండిపోక, కాచుట అంటే సమర్ అంటే ఆచరిస్తూ కాయాలి. ఏం ఆచరించాలి? నా ఆజ్ఞను ఆచరిస్తూ, నా మాటలు ఆచరిస్తూ, నేను చెప్పింది చేస్తూ ఆ మొక్కలను కాయాలి, ఆచరించాలి. అభాండ్ అంటే నర్సరీ పనిచేసే వారికి వాడే పదం. సమార్ అంటే గుళ్ళో పూజారి ఉంటాడే, ఆ పూజారి చేసే పని. గుళ్ళో పూజారి ఏం చేస్తాడు? గుడిలో పూజారి ఆచరిస్తూ దేవుడికి సేవ చేస్తాడు. గుడిలో పూజారి ఆచరించకపోతే భక్తులు ఆచరిస్తారా? అంతే. గుడి వెనకాల స్వామి ఆచరిస్తారా? అడుగుతున్నాను. గుడిలో పూజారి ఆచరించాలి. ముందు పూజారి, దైవజనుడు ఎవరైతున్నాడు అతడు ఆచరిస్తూనే భక్తులకి దేవుడికి మధ్యవర్తిత్వం చేయాలి. ఈ పదం ఇక్కడ వాడాలంటే ఆచరిస్తూ మొక్కల్ని కాయాలి, కాయాలి, ఆచరించాలి. ఇది ఆదాముకి ఇచ్చాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఏదైనా తోటలో జరుగుతుంది. జంతువులను పిలిచాడు, పేర్లు పెట్టమన్నాడు, మొక్కలను చూపించాడు, జాగ్రత్తగా కాయమన్నాడు, మాట చెబుతూ ఆచరిస్తూ ఈ పనంతా చేయమన్నాడు. ఈ ట్రైనింగ్లోనే ఆదాం ఏమైపోయాడంటే ఫెయిల్ అయిపోయాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయిన ఈ స్టోరీని ఆదికాండంలో రికార్డ్ చేశాడు. ఎందుకు రికార్డ్ చేసా ప్రభు అంటే, మన సంఘానికి ఏదైనా తోటకి సంబంధం ఉంది. ఏదైనా తోటలో ఆ చెట్లు ఏవైతున్నావో ఆ చెట్లని జాగ్రత్తగా బిడ్డల్లా కాయమన్నాడు. బిడ్డల్ని కాయలేకపోయాడు, అటు వాటిని కాయలేకపోయాడు, ఇటు దేవుని మాటను ఆచరించలేకపోయాడు, కాయలేకపోయాడు. ఈ వర్క్ ఎప్పుడైతే చేయలేకపోయాడో ట్రైనింగ్ ప్లేస్లోంచి ఆదాముని ఏం చేశాడు తెలుసా? బయటికి పంపించేశాడు. ఎప్పుడైతే బయటికి పంపించాడో నెక్స్ట్ జనరేషన్, 2వ తరం స్టార్ట్ అయింది. ఆ 2వ తరమే హేబేలు, కయ్యేను, ఏబేలు. ఇప్పుడు కయ్యేను, ఏబేలు కూడా ఏం అప్పగిస్తున్నాడు? వాళ్ళ అమ్మా నాన్నకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనే మళ్ళీ బ్రైట్గా అప్పగించాడు. ఆ మొక్క ఈ చెడిపోయిన కయ్యేను బుర్రకెక్కలేదు. ఆ కయ్యేనికే కాదు, ఇప్పటికీ సంఘంలో కయ్యేళ్ళు బతికే ఉన్నారు, ఎక్కట్లేదు. కయ్యేను అర్పణలే ఎక్కువైపోయినాయి. ఏం జరుగుతుందో మీరు చూడండి. మొదటి వచ్చిన 4వ అధ్యాయం మొదటి. ఆదాము
తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కానీ యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుని. మీరు పట్టుకుంటే ఇప్పటికే పట్టుకోండి. యెహోవా దయ, దానికి మరో పదం ఉంది. దేవుని దయ, మరో పదం ఉంది. దేవుని కృప, దేవుని కరుణ, దేవుని జాలి. దయ అంటే క్రొత్త నిబంధన రాకమునిపే దయ, కృప అనే పదాలు ఎక్కడ కనబడుతున్నాయి తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈరోజు మీరు కుర్చీల్లో కూర్చుని బరకాల్లో కూర్చుని ఇక్కడ నేను నిలబడి మాట్లాడతామంటే మనం పెద్ద పోటుగలమని బతుకున్నామని చెప్పండి. చాలామంది చెప్తారు ఏమనంటే, మా నాన్నమ్మ ప్రార్థన చేసిన. మీ నాన్నమ్మకే దిక్కు దివానం లేదు, ఏ భేదం లేదు. అందరూ చెప్పండి, అందరం పాప. బతకడానికి ఎవరికీ రైట్ లేదు. మన ప్రార్థనలో, మన రాజకార్యాలు, మన పుణ్యకార్యాలు ఏవి దేవుని దృష్టికి నీతి కార్యాలు కాదు. మనం నీతి కార్యాలు అనుకున్నవి కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డలు. ఎవరు కూడా నీతి కార్యాలతో దేవుని మనసుని గెలవలేరు. దేవుడు మనిషిని ఇంకా బతికిస్తున్నాడు. దేనికి బతికిస్తున్నా ప్రభు అంటే కృప, అంతే. ఆయన కృప వల్ల బతుకుతున్నాం, ఆయన దయ వల్ల బతుకుతున్నాం. మీరేదో గొప్పలని అక్కడ కూర్చోలేదు. నేనేదో గొప్ప ఉండని దేవుడు నాకు మైక్ ఇవ్వలేదు. నువ్వు అక్కడ ఉన్నావన్నా, నేను ఎక్కడ ఉన్నావన్నా మన ఇద్దరం సమానమే. మరి మనం ఇంకా బతుకున్నామంటే కేవలం ఆయన మన మీద జాలి చూపించాడు. పుట్టిన దగ్గర నుంచి ఏ పాపం చేయలేదు మనం. చూపులు బాగో, మాటలు బాగో, ఆలోచనలు బాగో. అక్కడ వరకు ఎందుకో 10 రూపాయలు సంపాదించే దాంట్లో నాకు యథార్థత ఉండదు. ఎక్కడైనా దేవుణ్ణి మనం మెప్పించగలమా? అయినా బతుకున్నామంటే నీకు నాకు ఈ మాట రాకమునిపి అవ్వమ్మంటుంది. మేము ఎంత తప్పు చేసినా ఆయన దయ వల్లే మేము బతికాం. ఈరోజు మనం ఎలాగైతే ఆయన దయ వల్ల బ్రతికామని మనకు అర్థమవుతుందో, ఆ రోజు మనల్ని అందరినీ కన్నా అవ్వమ్మకి అర్థమైంది ఏమని, మేము చావలసిన వారం కానీ ఇంకా బతికి ఇంకొక బిడ్డకి మేము జన్మనిస్తున్నామంటే అంతా చెప్పండి ఆయన దయ. ఆయన దయ వలన కన్న వాళ్ళు బిడ్డల్ని కన్నారు. ఆ బిడ్డల్ని బిడ్డల్ని జాగ్రత్తగా చూస్తుంటే ఈ బిడ్డలిద్దరు అర్పణ తెచ్చారు. అందులో చిన్నోడు అర్పణ నచ్చింది, పెద్దోడు అర్పణ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే చాలామంది చెప్పింది ఏంటంటే, పళ్ళు పోయినా చెప్పండి ఏంటది, పొల్లి గింజలు తెచ్చాడు. నువ్వు చూసావు అక్కడికి వెళ్ళి? కయ్యేని పొల్లి శ్రేష్టమైందని ఉంది అక్కడ. కయ్యేని అర్పణలో అడుగుతున్నాను, పొల్లి గింజలు కాదు అక్కడ పాయింట్. అది ఏది కాదు. ఎందుకు కయ్యేని అర్పణ నచ్చలేదంటే, కయ్యేని గాడి భవిష్యత్తు ప్రవర్తన దేవుడికి తెలుసు, అందుకు నచ్చలేదు. ఆడి ప్రవర్తన బట్టి నచ్చలేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చే కానుకను బట్టి కాదు, ముందు నీ మైండ్ సెట్ చూశాడు దేవుడు. కయ్యేని గాడికి చెప్పాడు, కయ్యేను నీ ముఖం ఏంటి చిన్నగా అయిపోతుందా? ఎందుకు కయ్యేని గాడికి ముఖం చిన్నగా అయిపోతుందట? మూతి చిన్నగా అయిపోతుంది, కళ్ళు చిన్నగా అయిపోతున్నాయి, ముఖం చిన్నగా ఎందుకురా చిన్నగా అయిపోతుందంటే, ఆ కయ్యేని గాడి బుద్ధి ఏంటంటే ఆడికన్నా ఇంకెవరో బాగోకూడదు. ఈ రోజుకి అలాంటి ఉన్నారు లేదు చెప్పండి? ఉన్నారు. నీకన్నా ఎవరన్నా మంచి బట్టలు వేసుకుంటే నీ మూతంకర పోతుంటుంది. నీ పక్కింటోడు ఎవడైనా 2nd ఫ్లోర్ వేసుకుంటే నీ మనసు బాగోదు, నీకు నిద్ర రాదు. ఎవడన్నా వస్తువు కొనుక్కుంటే నీ మనసు బాగోదు. నీకన్నా ఎవడన్నా అందంగా ఉంటే బాగోదు, నీకన్నా ఎవడన్నా పొగడబడదు బాగోదు. ఈ బుద్ధులన్నీ ఎవడయ్యి? ఆడి కాదా? ఎవడైనా 4 రూపాయలు సంపాదించుకుని పసరగోలు మాట ఏంటో తెలుసా? ఆడు ఎలా సంపాదించు నీకు తెలుసా? ఆడి సంపాదన మీద నిందేస్తావు, ఆడి ఇంటి మీద నిందేస్తావు, ఆడి సంసారం మీద నిందేస్తావు. ఈ బుద్ధులన్నీ ఎవడవే? కయ్యని గాడివే. పక్కనే కూర్చుంటావు, విశ్వాసులుగా ఉంటావు, ఇవన్నీ ఉంటావు. నీకన్నా ఎవరన్నా కాస్త భక్తిగా ఉంటే అలాగ పేరెట్టో వచ్చాడండి పెద్ద భక్తుడు అనవో. నేను అడుగుతున్నాను, మనం అప్పుడప్పుడు చూడ కొంతమంది కళ్ళు ఎగరేస్తుంటారు. ఈ కళ్ళు ఎగరేయడం, మూతులు తిప్పడం, మొఖాలు చిన్నబోవడం, ఈ లక్షణాలన్నీ ఎవడవే? ఆడే కాదా? ఇంటుగరైడు ఎలాగ అయిపోయాడంటే ఏ లేదు, ఇతనికన్నా అబ్బాయి బాగున్నాడు అంతే. ఇంకా నేను అడుగుతున్నాను, నీకన్నా తెల్లగా ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఎవరైనా ఇప్పుడు మీ ఎదురు పొడి దించుకోవడానికి వెళ్ళారండి, నీకన్నా ఇంకొకరు తెల్లగా ఉన్నారు, మనసు బాగోదు నీకు. మనకన్నా మంచి బట్టలు వేసుకుంటే మనసు బాగోదు, ఎవరన్నా ఏదైనా కొనుక్కుంటే బాగోదు. ఈ సభలో ఎవరైనా 2 పాటలు పాడితే ముందోళ్ళు బాగా పాడారంటే ఇంక వెనకోలు మనసు బాగోదు. పాస్టర్ గారికి సభకు ఎవరు సహకరించారో తెలియదు, కానీ పాస్టర్ గారు పొగుడుతూ
ఎవరినైనా కానుకిచ్చిన వాళ్ళు మర్చిపోతే వాళ్ళ మనసు బాగోదు ఆ రోజు అంతా. ఓ దిక్కుని జరిగింది, ఎక్కడేటని అడగండి, లైవ్ వెళ్తుంది, ఎందుకంటే ఇంక చెప్పకూడదు డీటెయిల్గా. చాలా క్రితం మీటింగ్ జరుగుతున్నప్పుడు వాటర్ ఇస్తారు కదండి, వాటర్ సప్లై మాది, డ్రింకింగ్ వాటర్ మాది, ఏదైతే స్నానాలకు బాత్రూమ్ వాటర్ మాది, ఇలా ఎవరికలా స్పాన్సరింగ్ ఇస్తారు. ఇలా ఇస్తున్నప్పుడు ఒక అబ్బాయి, ఒక అన్న ఏం చేశాడంటే, మేము డ్రింకింగ్ వాటర్ చూసుకుంటాం, మొత్తం ఎంత ఖర్చు అయినా మేము చూసుకుంటాం, మాకు చాలా జనం వస్తారనమాట. ఆ జనం వస్తే ఆ జనాభాకి సుమారు ఒక 5,000 మంది వస్తారు. 1 ఇయర్కి ఒకసారి మేము నేషనల్ బైబిల్ సెమినార్ చేస్తాం, దానికి వస్తారు. 5,000 మందికి డ్రింకింగ్ వాటర్ కావాలి అంటే మేము సప్లై చేస్తాం, ఎంత అయితే అంతని చెప్పారు. ఇంకొకరు ఉన్నారు, స్నానాలకు సంబంధించిన వాటర్ ట్యాంకులు వస్తాయి, దానికి మేము సప్లై చేస్తాం, వాళ్ళందరూ చెప్పారు. 2 సప్లై చేసిన తర్వాత ఈ చదివేటప్పుడు థ్యాంక్స్ చెప్తాం, ఈ థ్యాంక్స్ చెప్తున్నప్పుడు నేను మర్చిపోయాను, ఆ పేరు చెప్పపోయి ఈ పేరు చెప్పాను, ఈ పేరు చెప్పపోయి ఆ పేరు చెప్తే డ్రింకింగ్ వాటర్ ఏమన్నాడు చెప్పినా డబ్బులు ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వరంటే ఇంకా ఆడి పేరు చెప్పేశారు కదండి, ఇంకా అడివి ఇంకా అడిగి ఇంకా అలా పోనీయండి అంటున్నాను. నేను అన్నవరి ఇలాంటి మైండ్ ఉంటే నీ ₹10 మాకు వద్దని చెప్పాను. బోడి 25,000 రూపాయలు మేము మళ్ళీ నలుగురు వేసుకుంటే అయిపోదు. కానీ ఈ కయ్యేని గడ మైండ్ సెట్తో నువ్వు ఈ డబ్బులు ఇస్తే చెప్పండి మాకు వద్దు. ఉన్నారు లేదా సంఘంలో ఇలాంటి వాళ్ళు? 100 ఇస్తే 100 సార్లు పొగిడించుకుంటారు, 1000 ఇస్తే 1000 సార్లు పొగిడించుకుంటారు. ఈ లక్షణాలు ఎవరివే? ఇచ్చింది నీ కుడి చేతిస్తే ఎడం చేతి వెళ్ళకూడదు, తెలియకూడదని దేవుడు చెప్తే తెలిసే వరకు నీ మనసు బాగోదు, చెప్పే వరకు నీ మనసు బాగోదు. కయ్యేని గాడికి దేవుడు చెప్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు కయ్యేని అని చెప్తే 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. కయ్యేను 6వ వచనంలో, యెహోవా కయ్యేనుతో నీ కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంజును. అంటే దాని అర్థం ఏంటి? సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. తలెత్తుకుని ధైర్యంగా జీవించాలంటే సత్క్రియ చేయి. నువ్వు సత్క్రియ జరిగించు. తమ్ముడు దాన్ని దించే హెలికాప్టర్, ఇలా అందరూ అటేపే చూస్తున్నారు, దించే. నేను అడుగుతాను, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తలదించుకుంటావు. సత్క్రియ చేయి, సత్క్రియ చేయి అని చెప్తున్నాడంటే ఎందుకు కయ్యేని నేను ఇలా మోటివేట్ చేస్తున్నాడు తెలుసా? దేవుడికి భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తు తెలిసిన దేవుడికి ఈడు నెక్స్ట్ మర్డర్ చేస్తాడని దేవుడికి ముందే తెలుసు. ఈడు తమ్ముడిని చంపేస్తాడని తెలిసే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మంచి పని చేయరా, మంచి పని చేయరా అంటే దాని అర్థం ఏంటి? చంపకరా, సత్క్రియ చేయరా, చంపకరా, సత్క్రియ చేయరా అని ముందే దేవుడు ఎంత మోటివేషన్ చేస్తే మొత్తం వాక్యం నీడు ఏం చేస్తాడు తెలుసా? తమ్ముడిని చంపేస్తాడు. మనం ఎన్ని ప్రసంగాలన్నా ఎన్ని చేసినా చెప్పండి వద్దనేదే చేస్తాం, అంత కయ్యని గడికి తమ్ముళ్ళమే. ఎంత వాక్యమైనా అదే చేస్తాం, చేయమా? మీరు చూడండి జాగ్రత్తగా. సత్క్రియ చేయి, సత్క్రియ చేయంటే మొత్తం సత్క్రియ చేయని దేవుడు చెప్తే తమ్ముడితో మాట్లాడి పొలంలో ఉన్నప్పుడు అతని మీద పడి అతను చంపేసాడట. 9వ వచనంలో, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యని అడగా, కయ్యని అన్నాడట, ఏంటట? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేని అడగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి. వాడు నా మాటకి అర్థం ఏంటండి? నేను ఎరుగనంటే బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఎరుగనంటే అయిపోను అక్కడితో, నేను ఎరుగనంటే బాగున్ను. ఆడు తర్వాత ఇంకో మాట అన్నాడు, ఆ మాట ఏంటి చెప్పండి? నేను కావాలి వాడినా. ఆ మాటకి అర్థం ఏంటి చెప్పిన? ఇందాక నేను చెప్పానే, అబాండ్ సమార్, సమార్ అబాండ్. అంటే ఎబ్రీలో నెంబర్స్తో ఏ పదమైతే ఇందాక దేవుడు 15 వచనం 2వ అధ్యాయం 15 వచనంలో అబాండ్ సమార్ అంటే కాయాలి, సేద్యపరచాలి, కాయాలి, సేద్యపరచాలి. దేన్ని కాయాలి? ఆ చెట్టుని కాయాలి, ఆ తోటను కాయాలి, ఆచరించాలి, ఆచరిస్తూ దాన్ని కాయాలి. సేమ్ అదే పదాలు ఎవరు వాడుతున్నారు తెలుసా? కయ్యేను వాడుతున్నారు. ఏమన్నాడు? నీ తమ్ముడు ఏడని అడిగితే నాకు తెలియదు ప్రభువా, నేను ఎరుగను ప్రభువా అని అక్కడతో ఆగిపోతే బాగుండు. వాడికి కావాలని ఏమంటున్నాడు తెలుసా? నేను నా తమ్ముడికి కావాలి వాడిని. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు కాపలాగా మా అమ్మ నాన్నే తోటకి చెట్లకి పెడితేనే వాళ్ళ కాయలేదు, అంటే నువ్వు పెడితేనే వాళ్ళ కాయలేదు. నువ్వు పెడితే కాయలేనప్పుడు ఈయనెందుకు నేను కాయాలి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే మా నాన్న వాళ్ళకి డ్యూటీ చెప్తే వాళ్ళే నీ డ్యూటీ చేయలేనప్పుడు నేను ఎందుకు చేస్తాను? ఎంత రెక్లెస్ అండి ఆ మాట అంటున్నాడు. దాని అర్థం ఏంటి? అంతకు ముందు దేవుడు ఏదైనా తోటలో మొక్కలను కాయమన్నాడు,
తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాయాల్సిన మొక్కల్ని కాదు, నీ సహోదరుడిని కాయాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? చెట్లను ఎందుకు నేర్పించా ప్రవ్వా కాయడం అంటే, తర్వాత కాయాల్సింది మనుషుల్ని కాయవయ్య అంటాడు. అన్నాడు, నేను కాయను. నా అర్పణ, నా ఇల్లు, నా పేరు, నా స్వలాభము నా అని చచ్చిపోతాను తప్ప ఎదుటోడు ఏమైపోతే నాకేంటి, ఆడికి నేను ఊడిగం చేయాలంటున్నాడు. చూసారు, సెల్ఫ్గా బతికారు ఎవరైనా సరే కయ్యేని సంబంధాలు అవుతారు తప్ప దేవుని సంబంధాలు కాదు. దేవుడు చెప్పాడు, నీ సహోదరుడిని కాయి, నీ సహోదరుడికి కావలసిన మేలు చేయి. చెట్టుని కాపాడమని మీ నాన్నకి చెప్పాను, సహోదరుడిని కాపాడమని చెప్పండి మీకు చెప్పాను. కానీ నువ్వేం చేసావు తెలుసా? సత్క్రియ చేయలేదు, చంపేసి. స్టేజ్ మారుతుంది. మీరు చూడండి, తోటలో నుంచి చెట్ల దగ్గర ఉన్న పని మనుషుల దగ్గరకు వచ్చింది. మనుషుల దగ్గర ఉన్న పని అలా హిస్టరీ నడుస్తుంటే సొలొమోను కాలంకి వచ్చేసరికి ఏం జరిగిందో ఒకసారి చూడండి. ముగించేద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం నుండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం నుండి. మరియు మందిరపు గోడలన్నిటి మీద లోపలేమి ఎలుపలేమి కెరూబులు, తమల వృక్షములు, వికసించిన పుష్పములు చెక్కించెను. మరియు జాగ్రత్తగా వినండి, నేను చదువుతున్న మాట మీరు జాగ్రత్త చూడండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29లో దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, సొలొమోను, నువ్వు మందిరం కడుతున్నప్పుడు నీకు నచ్చినట్టు కట్టొద్దు, నేను చెప్పినట్టే కట్టాలి. ఏం చెప్పాడు దేవుడు కడుతున్నప్పుడు? ఏం చెప్పాడంటే, కెరూబుల్ని పెట్టించు. కెరూబుల్ని పెట్టి అంటే డిజైన్స్ ఏంటో తెలుసా? కెరూబులు ఉండాలి. కెరూబులు అంటే దేవదూతల హై క్యాడరు. కెరూబుల్ని పెట్టాలి. కెరూబులతో పాటు ఆ గోడలకి తలుపులకి వృక్షాలు వికసించిన పుష్పాలు అంటే అదే కాదు. 32వ వచనం కూడా చదవండి ఒకసారి. 32వ వచనం, తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను, వాటిని బంగారు. సేమ్ 29లో ఏం చెప్పాడో 32లో అదే చెప్పాడు. ఇంకా అలా కిందకి రండి. 34లో 2 తలుపులు దేవదార కర్రతో చేయబడిను, ఒక్కొక్క తలుపు ఒక 2 మడతల రెక్కలను, వాటి మీద కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి. అంటే మీరు ఈ అధ్యాయం అంతా చదవండి. సొలొమోను మందిరంలో దేవుడు ఏం కట్టిస్తున్నాడంటే, మీరు జాగ్రత్తగా చూస్తే, వికసించిన పుష్పాలు, చెట్లు చెప్పండి. వికసించిన పుష్పాలు అంటే సొలొమోను మందిరంలోకి వస్తే వచ్చే ఫీలింగ్ ఏంటో తెలుసా? తోటలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అది ఏ తోట? ఏదైనా తోట ఫీలింగ్. అంటే దేవుడు ఆది కాండం నుంచి ఆ కాన్సెప్ట్ చెప్పండి వదలలేదు. చెట్లను ఆదాము కాయమన్నాడు. ఆదాముకు చెప్పిన పని చెట్లని ఎందుకు కాయమని ట్రైనింగ్. అది దేనికి ట్రైనింగ్ ప్రభు అంటే, నీ పొరుగు సమాజంలో సహోదరుల్ని కాయాలి. ఆ పని కయ్యేనికి అప్పగిస్తే కయ్యేని చంపేశాడు. నెక్స్ట్ మళ్ళీ సొలొమోను దేశాన్ని కాయడానికి సొలొమోను పరిపాలన ఎక్కడ ప్రారంభిస్తున్నాడు తెలుసా? తోట. ఆ తోటలో కెరూబులు ఉన్నాయి. ఆ కెరూబుల మధ్య బాగా వినండి, సొలొమోను ఆరాధన స్థలం ఉంది. ఆ స్థలంలో నుంచి సహోదరుల్ని కాయాలి. గమ్మత్తుడు చెప్పిన, ఆదాము చేయలేదు, కయ్యేను చేయలేదు, చెప్పండి, సొలొమోను చేయలేదు, ముగ్గురు చేయలేదు. ఇప్పుడు ముగ్గురు చేయని ఆ పనిని ఎక్కడ పెట్టా ప్రభు అంటే, ఇప్పుడు తోట కాదు, కయ్యేని దగ్గర ఏబేలు కాదు, సొలొమోను మందిరం కాదు, ఇప్పుడు ఏంటంటే సంఘం. గుర్తుపెట్టు. ఇప్పుడు జీవవృక్షాలు ఎవర ప్రభు అంటే, నువ్వు నేను, మనం అందరం కదులుస్తున్న వృక్షాలు. ఈ వృక్షాలని ఎవరు కాపాడాలి ప్రభు అంటే, పాస్టర్ గారే కాదు, చెప్పండి, నీ పొరుగు సహోదరుడిని, విశ్వాసిని నువ్వు కాయాలి. కాయడం అంటే ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నావరా అని అడగడం కాదు. కాయడం అంటే వాళ్ళకి బాధ వచ్చినా నువ్వు ఉండాలి, సంతోషం వచ్చినా నువ్వు ఉండాలి. నీ బయట వారిని చుట్టం పట్టం ఎలా ఉన్నారన్న విషయం తర్వాత, కానీ సంఘంలో ఎవరికి ఏం జరిగినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. దీన్నే అభాండ్ సమార్ అంటారంటే, ఆయన వాక్యం వింటూ ఆచరిస్తూ నీ పొరుగు సహోదరుల్ని, విశ్వాసులు నువ్వు
కాపాడుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి, లైవ్ లేదు, నాకు భయం లేదు, నేను అంటున్నాను. మీకు ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రితో పని ఉండదండి. ఎందుకంటే ఆది సంఘం చేసింది రోమా ప్రభుత్వానికి దూరంగా చేసింది. ఏమని చేసింది తెలుసా? వారు సమిష్టిగా ఉంచుకొని వారి వారి అక్కల కొరదే చెప్పండి పంచారంటే 10 మందిలో ఒకడికి బాధ వస్తే 9 మంది కలిసి ఏం చేస్తారు చెప్పిన ఆ 10వ బాధ ఎత్తుకుంటారు. నేను అడుగుతున్నాను, 10 మందిలో ఒకడికి బాధ వస్తే ఆ 9 మంది కలిసి ఆడ బాధ ఎత్తుకుంటే ఈ 10 మందికి ఎమ్మెల్యేతో పని ఉంటుందా? సంఘంలో ఏ పెద్దమ్మ కన్నా బాగోకపోతే మందులి, ఏ పెద్దానికైనా బాగోకపోతే కథ అన్నం పెట్టు. ఎవరైనా పేదోళ్ళు ఉన్నారని నీ కళ్ళకు కనబడితే గుప్పుడు మెతుకులు పెట్టు. బైబిల్ కంటెంట్ ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారు. ఎవరు ఆ పొరుగుని? ముందే వెళ్ళే సంఘంలో ఉన్న వాళ్ళే. కనబడిన దేవుణ్ణి మనం ప్రేమిస్తాడని గుర్తని తెలుసా? వీళ్ళని చూడు, నీకు నువ్వే బిర్యానీ వండుకుని తినేక పేదోళ్ళు ఉన్నారు సంఘంలో చూడు. నీకు 2 జతలుంటే కనీసం ఒక జత అయినా పక్కోడికి ఇచ్చేయి. మాసిపోయిన బట్ట అయినా వేసుకో, ఆ పెద్ద ఆయనకి గుప్పడి మెతుకులైనా పెట్టు. చూస్తున్నావు ఇది? అందుకే ఆదాముకి అప్పగించింది చెప్పిన చెట్లను కాయ్, కయ్యానికి అప్పగించింది సహోదరుని కాయ్, ఈరోజు సొలొమోనుకి అప్పగించింది సమాజాన్ని, దేశాన్ని కాయ్. ఈరోజు నీకు నాకు అప్పగించింది తెలుసా? సంఘాన్ని కాయ్. పాస్టర్ గారు ఒక్కరి పని కాదు, మీ అందరి పని. మీ అక్కర్లు తీర్చుకోవాలి, మీ బాధలు తీర్చుకోవాలి. ఎవరికైనా బాధ వస్తే మనమే మొదటి స్థానంలో ఉండాలి. కానీ మనం ఉంటామా? మన పక్క సహోదరుడు ఇల్లు కట్టుకుంటే కయ్యనిగల్లా మారిపోతాం. ₹1 సంపాదించుకుంటే వాళ్ళ మీద నిందలేస్తామని అడుగుతున్నాను. వీళ్ళు ఏం చేసినా మనకు నచ్చదు, పొగిడినా నచ్చదు, పాట పాడినా నచ్చదు, కాస్త దైవికమైన విషయాలు ఇన్వాల్వ్ అయినా నచ్చదు. ఈ బుద్ధి ఎవరది? పంటలు ఎప్పుడు పండుతాయి చెప్పినా, నేను ముగిస్తున్నాను జాగ్రత్తగా. పంట ఎప్పుడు పండుతుందంటే ఆయన మాట వినాలి. ఏ వినాలి ప్రభు అంటే, నీ గుప్పెల్లో ఆకాశ వాకిండ్లు ఇప్పి నింపబడాలి అంటే ఈ సహోదరులకి గుప్పులు నిప్పు, అప్పుడు నింపుతాడు. నేను నిజంగానే చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నానండి. నీకు దేవుడు, నువ్వు పట్టజాలనంతా నీకు దేవుడు ఇవ్వాలంటే ముందు నువ్విప్పు. నువ్వు పిల్లికి బిచ్చమైన పిసినుగొట్టేలాగా ఉన్నావంటే ఆయన ఎప్పటి కాదు కదా, కనీసం నీకు జలడు. గుర్తెట్టుకో. నువ్వు వ్యవసాయకుడు అయితే నీ వ్యవసాయం పండాలంటే పెట్టు, పేదోడికి దిగుబడి అదిరిపోద్ది. నీ ఉద్యోగంలో రాయితీలు నీకు బాగుండాలంటే ₹1 పక్కోడికి పెట్టు, నువ్వు 10 ఆయన నీకు 100 ఇస్తాడు. ఆయన నీకు ఆకాశ వాకిండ్లు ఇప్పాలంటే నీ గుప్పులు నిప్పో, లేనోడికి పెట్టు, లేనోడికి ఇవ్వు. ఇది చేయి నడుతున్నా, ఇది చేయి, దేవుడు నీకు ఇస్తాడు. ₹10 సంపాదిస్తే ఎలా ఎడదీసుకోవాలి తెలుసా? ₹10 సంపాదిస్తే మొదటి భాగం దేవుడిది, 2వ భాగం పొరుగోడికి, 3వ భాగం నాకు, నా కుటుంబానికి. ఒక ₹10 విడదీసే విధానం ఇది. ఒక బిబ్లికల్ వేలో, బైబిల్ పరిభాషలో, ఒక సగటు విశ్వాసిగా నువ్వు ఆర్థికంగా, ఫైనాన్స్లో బాగున్నా ఇదే సూత్రం అని చెప్తున్నాను. నువ్వు దేవుడికి ఇచ్చేది ఎంత, నీ పొరుగోలకు ఖర్చు పెట్టేది ఎంత, నీ కుటుంబానికి నీకు దాచేది ఎంత చెప్పినా మొత్తం మనకే దాచుకుంటాం. నాకు, నా పిల్లలకి చెప్పండి, నా సమాజానికి నాకే దాచుకుంటే నువ్వు ఎందుకు వర్దెల్లవో? డబ్బులు సంపాదిస్తావు, కలిసి వస్తాయా? హాస్పిటల్కి పోతావు. కలిసి వస్తాయా అని అడుగుతున్నాను. నువ్వు సంపాదించావు, మీ అయ్యి సంపాదించాడు, మీ తాత సంపాదించాడు, ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు. డబ్బు అంతా ఏం చేస్తారా? కంగారు పడకండి, హాస్పిటల్కి పోతారు. కంగారు పడకండి. సంపాదించారు కోట్ల రూపాయలు మోతుపర్లు ఏరే బిర్యానీ తినరాలు చచ్చిపోతారు. డాక్టర్ గారు చెప్పారు బిర్యానీ తింటే పోతావని. బిర్యానీ తినలేరు, ఒక స్పీడ్ తినలేరు. డబ్బు దేనికి రా? నీ డబ్బు నువ్వు అనుభవించాలన్నా, నీ డబ్బు నీకు కలిసి రావాలని నేను మళ్ళీ చెప్తున్నాను. బయట వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నీ పొరుగులు బాధల్లో ఉంటే ఖర్చు పెట్టు, దేవుడు నీకు ఇస్తాడు. నీ పంటను ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయి, దేవుడు పంట ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఆర్థికంగా ఇస్తాడు. ఎదుటోళ్ళ ఆరోగ్యాలు బాగోకపోతే నువ్వు దర్శించు, నీ కుటుంబానికి ఆరోగ్యం ఇస్తాడు. ఇవన్నీ దేవుడు నిలదీసి కడిగి పడేస్తాడంటే కడిగి పడేస్తాడు. ఎప్పుడు చెప్పినా జడ్జిమెంట్ డే అని ఉంది, జడ్జిమెంట్ తీర్పు దినం. ఆ తీర్పు దినాన్ని దేవుడు ఎలుగులోకి తీసుకొచ్చేది చెప్పినా 3 రోజులు నువ్వు మీటింగ్ వచ్చావు లేదా ఇది అడగడు. కానుక ఎంత వేసావు ఈ తర్వాత ఏం అడుగుతాడంటే, నేను ఆకలితో ఉన్నాను చెప్పండి, నాకు అన్నం పెట్టారా? నేను దాహంతో ఉన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారా? నేను రోగునై మంచం పట్టున్నాను, నన్ను చూడవచ్చారా? నేను చెరసాల్లో ఉన్నాను, ఒంటరి అయిపోయి నన్ను చూడడానికి వచ్చారా? నువ్వెప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు ప్రభావ? నువ్వు వెళ్తే ఏకంగా అంబులెన్స్ ఆపేసి మాకు కారు వేసుకోవద్దు కాదు ప్రభావ అనకు.
నీకు ఆకలేసిందంటే నేనే గోంగూర మాంసం వండుకుని తెద్దును కదా బాబు అనుకో. నీకెప్పుడు జ్వరం వచ్చింది ప్రభా, నేను దగ్గరుండి చూసుకుందని అనుకో. దేవుడు అంటాడు, ఇదిగో మిక్కిలి ఈ సహోదరులైన ఒకడికి మీరు నీళ్ళు ఇవ్వలేదు కనుక నాకును ఇవ్వలేదు. ఈ మిక్కిలి సహోదరుడైన వారికి ఈడికి గుప్పడి మెతుకులు పెట్టలేదు నాకంటే, వీళ్ళకి చేయకపోతే నాకు చేయలేనట్టే. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఎవరికైనా బాధలు వస్తే నేను ముగిస్తున్నాను, ఏం చేస్తాను చెప్పనా? పట్టు చీరలు, నలగలేని సొక్కాలు, ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చి పాదున్నోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని ప్రార్థన చేసుకుందాం అన్నారు. ఖర్చు లేని పని ఏంటది? ప్రార్థన చేసుకుని చెయ్యి. ప్రార్థన చేయట్లేదు, కానీ ప్రార్థనతో పాటు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి సహాయము చేయాలి. నేను మొన్న ఇక్కడ చెప్పాను, పాస్టర్ గారు కూడా వచ్చారు అక్కడికి. నీకు నాకు ఈ మొక్క అర్థమవుతుంది, కానీ టీవీ నైనుడికి అర్థమైంది. టీవీ నైనుడు ఏమంటాడు? కొటేషన్ వేస్తాడు. ఆ కొటేషన్ ఏంటో తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న. ఎక్కడదండి టీవీ నైనుడికి? మదర్ తెరీసా చెప్పింది. మదర్ తెరీసాకి ఎక్కడదండి? యాకోబు పత్రికలో చెప్పింది. యాకోబు పత్రికలో మాట ఎవరిదండి? దేవుని మనసులో ఉన్న మాట. దేవుని మనసు ఏంటంటే, నిన్ను నేను దీవించాలంటే ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ బిడ్డలు బాగుండాలంటే ఎదుటోలు బిడ్డల మీద నిందలేయడం మానేయి. నీ బిడ్డల చదువులు నీకు కలిసి రావాలంటే ఇతరుల పిల్లల చదువులకు పేర్లు పెట్టడం మానే. నీ సంసారం బాగుండాలంటే ఇతరుల సంసారాల మీద వాగడం తగ్గించుకో. నీ సంఘంలో నువ్వు వర్ధిల్లాలి అంటే సంఘంలో సరిగ్గా నడవడం నేర్చుకో. నేను ముగిస్తున్నాను ఇంక త్వరగా. ఏదైనా తోటలో పాస్ అవ్వలేని ఆదాముకి బయట కయ్యేనికి ఇచ్చాడు. కయ్యేనికి పోయింది సొలొమోనుకి ఇచ్చాడు. ఇప్పుడు సొలొమోనుకి లేని భాగ్యము చెప్పండి సంఘంలో మనకిచ్చాడు. ఈ తోటలో సరిగ్గా మనం నడిస్తే తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెడతాడు చెప్పనా? మళ్ళీ తోటలోనే పెడతాడు. ఆ తోట పేరు ప్రకటన గ్రంథంలో అంటాడు. ఏమనంటే, నేను ముగిస్తున్నాను, ప్రకటన గ్రంథంలో పరదేశులో ఉన్న జీవవృక్షం అన్నాడు. పరదేశ్ అంటే ప్యారడైజ్ అంటారు. ప్యారడైజ్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ కదా చెప్పండి. ప్యారడైజ్ అంటే ఏంటంటే ఉద్యానవనం. మీరు డిక్షనరీ ఇంటికి వెళ్ళి చూడండి. ఉద్యానవనం అంటే ఆ వనంలో పోయిన భాగ్యం. బాగా వినండి, ఆ వనంలో పోయిన భాగ్యం. మళ్ళీ ఒక వనం రెడీగా ఉందంట. ఆ వనం పేరు ప్యారడైజ్. ఆ ప్యారడైజ్లో ఏముంది చెప్పిన? ఆదాముకు మిస్ అయిపోయిన జీవవృక్షం అక్కడ ఉందట. అది మనకి పొయిటిక్గా చెప్తున్నాడు. అది మనకి మళ్ళీ తినిపిస్తాడంట. అంటే ఆది కాండంలో ఏం జరిగిందో మళ్ళీ ప్రకటన గ్రంథంలో అదే మనకు కనబడుతుంది. పోయిందే మళ్ళీ వస్తుంది. ఆ పోయిన జీవితమే మళ్ళీ రాబోతుంది. ఏంటి దేవుని ఉద్దేశం అంటే, దేవుడు నీతో నాతో ఉండాలి అంటే ఆయన రాస్తున్నాడు, ఇతరులను చూడాలి. అందుకే ఆదాముకు అప్పగిస్తున్నప్పుడు దేవుడు వర్క్ ఏంటో ఒకసారి మీరు చూడండి. ముగిద్దాం ఒక్కసారి. ఆది కాండం 2వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేసి దేవుడు తాను చేసిన తన పని అంతటిని 7వ దినం విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినం ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన అనగా దానిలో దేవుడు తను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి చెప్పాలి? చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి? మేము 5 ఏళ్ళ నుంచి వస్తున్నామంటే చర్చి కంటే దేవుడు అంటాడు మీరు ఎవరో నాకు వెళ్దాంటాడు. గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతాను, విశ్రమించడం బైబిల్ అర్థాలే. విశ్రమించడం అంటే ఏంటి? విశ్రమించడం అంటే పని ఆపేసాడు రెస్ట్లో. ఇది కాదు. ఈ డిక్షనరీ అర్థాలు చెప్పకండి, ఉన్న కాంటెక్స్ట్ చెప్దాం. విశ్రమించడం అంటే పని ఆపేసాడు కాదు. విశ్రమించడం అంటే మీకు అర్థమయ్యేలాగా సందర్భాన్ని బట్టి పదాలు మారిపోతాయి అన్న ఉదాహరణ చెప్తాను వినండి. సహోదరులు ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, పలానా సహోదరులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామంటే ఏంటి? వచ్చి కూర్చోమని. అలా కూర్చోకుండా ఆ సహోదరుడు సీపురు ఎక్కడుందని అడిగాడు అనుకోండి. సీపురు ఎందుకయ్యి అంటే మరి అలంకరించమన్నారుగా, తుడిచేస్తుంది అంతా అన్నాడు అనుకోండి. ఏమంటారండి? అలంకరించడం అంటే ఇదంతా తుడిసి ఆ బుడగలు కట్టమని కదా అక్కడ. అలంకరించడం అంటే నువ్వు కూర్చోవడమే అలంకారం, నువ్వు వచ్చి ఇక్కడ ఆసీనుడు అవడమే అలంకారం. ఇది కాంటెక్స్ట్ మారుతుందిగా. ఇది మీకు అర్థమైతే విశ్రమించడం అంటే మనం అనుకున్నట్టు కాదు. విశ్రమించడం అంటే ఆయన చేసిన పని అంతట్లో ఫుల్ స్టాప్ పెట్టి, లేదా ఆయన పనిని అక్కడ ఆపి అక్కడ సెటిల్ అయ్యాడట. ఎక్కడ సెటిల్ అయ్యే ప్రభువా? ఎక్కడున్నా ప్రభు అంటే పని వదిలేసిపోవడం కాదు. ఎక్కడున్నా ప్రభు అంటే
ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్న ఉంటారో అక్కడ ఉంటాడు. ఆ రోజు అక్కడ ఇద్దరు ముగ్గురు ఎవరున్నారు? ఆదాము అవ్వ, వాళ్ళ మధ్య ఉన్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటి చెప్పనా? దేవుడు దేవదూతల మధ్య ఉంటాడనుకోవట్లేదు బైబిల్లో. దేవుడు ఆ పరలోకంలో జేజేలు కొట్టించుకోవాలనుకోవట్లేదు. దేవుడు మనసల్లా ఎక్కడుంది తెలుసా? మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, సహవాసంలో ఉండాలనుకుంటున్నాడు. విశ్రమించాలంటే మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆ ఉండాలనుకున్న దేవుడి మనసు 2వ అధ్యాయంలోనే గాలికి ఎగరగొట్టారు. 3వ అధ్యాయంలో రెక్లెస్ సమాధానం చెప్పారు. సొలొమోను కాలానికి వచ్చేసరికి ఇంక నువ్వంటే నాకు ఎవరో తెలియదు అన్నట్టు ఇతర దేవతల వైపు తిరిగేశాడు. అలాంటి దేవుడు మళ్ళీ మనతో ఉండాలని ఏమని రాయించుకుంటున్నాడు ఒకసారి చూడండి. గ్రంథాన్ని ముగిస్తూ, బైబిల్ని ముగిస్తూ ఏమని రాయిస్తున్నాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలు వచ్చి నుండి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూసి తిని, మొదటి భూమియు గతించిపోయిను, సముద్రం ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఒక పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఏంటట? దేవుని నివాసం మనుషులతో ఉంది. సేమ్ ఇదే పదమే విశ్రమించడం. దేవుడు మనతో ఉండడం, దేవుడు మనతో ఉండడం. అందుకంటున్నాడు, ఇదిగో దేవుడు భవిష్యత్తులో ఏం చెబుతుంటాడు? దేవుడి నివాసం మనుషులతో కూడినది. ఆయన వారిలో కాపురమును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. అలా దేవుడు వారికి తోడై ఉంటే ఎలా ఉంటుంది జీవితం అంటే, 7వ అధ్యాయం ఇదే ప్రకటన 7వ అధ్యాయం ఎంత బాగా రాస్తున్నా చూడండి. ఇదే 7వ అధ్యాయం 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల యొక్క వారి కాపరయ్యి జీవజనుల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయను. అక్కడ మీరు చేత చదివితే ఆకలుండదు, తప్పికుండదు, వడగాలుండదు, ఒక తెలియని ఒక ఆనందకరమైన జీవితం ఉంటుంది. ఆ జీవితం ఒకప్పుడు ఎక్కడుండేది తెలుసా? ఏదేను తోటలో ఉండే. ఆ ఆదాము చెడగొట్టిన జీవితాన్ని ఈ ఆదాము భూమి మీదకి వచ్చి, కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు గారు భూమి మీదకి వచ్చి, ఆ ఆదాము చేయలేనిది ఆదాము చేసి, ఆ తోటలో దొరకని భాగ్యాన్ని మళ్ళీ పరదేశ్ అనే తోటను మనకు సిద్ధపరిచి, అక్కడ పోయిన జీవవృక్షాన్ని మళ్ళీ అక్కడ భుజింపనిస్తాంట. ఈ టైంలో మేము ఏం చేయాలి ప్రభు అంటే, సేద్యపరచాలి, కాయాలి. ఏమి సేద్యపరచాలి, ఏం కాయాలంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు ప్రభు అంటే, ఇదిగో కూర్చున్నారుగా, ఇలా అందరూ గుర్తుపెట్టుకో. మీ సంఘంలో ఉన్నవారు. బయట వాళ్ళు తర్వాత మీరు చూస్తే చూడండి, లేకపోతే అది దేవుడు మీకు మేలు కలిగించును గాక. కానీ సంఘంలో ఉన్నవారిని పట్టించుకో. పాట ఇవ్వకపోతే మొహం చినపుచ్చుకోకు. పాట ఇవ్వకపోతే నడుతున్నాను లేనిపోయిన కారణాలు పెట్టుకు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎవరు బాగున్నా మనందరం బాగున్నట్టే, ఎవరు పొగబడినా మనందరం పొగడబడినట్టే. ఇది నీకు నాకు జీవించడం రాలేదని కడపటి ఆదాముగా దేవుడే భూమి మీదకి వచ్చి ఒక డెమో చూపించాడు మనకి. ఏంటది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించేద్దాం. నిజంగానే మీ మీద ఒట్టే చెప్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగింతాను, ఇందాక నుంచి ముగించట్లేదు అనుకోకండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం చదువుదాం ఒకసారి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమి చేయక. ఇప్పుడు చెప్పండి, కక్ష చేత ఏది చేయొద్దన్నాడంటే, ఆది కాలంలో కక్ష పెట్టుకున్నది ఎవడండి? కయ్యేని గాడు. ఆ పనిని ఎవరు చేయొద్దట్టాడంటే, మనం ఎవరి మీద కక్షలు పెట్టుకోకూడదు. నువ్వు పెట్టుకుంటే వాడి తాలూక అవుతావు. ఎవరి మీదన్నా కక్షలు పెట్టుకుంటే మనకు వచ్చే అల్టిమేట్ రిజల్ట్ ఏంటి చెప్పిన? దేశదిమ్మరలం అవుతాం. గుర్తుపెట్టుకో. ఈ మాట మీకు నచ్చినచ్చు. అందుకే మనం ఎదగాలి అంటే ఒకడు ఓడిపోవాలని ఎప్పుడు అనుకోకండి. మనం బాగుండాలని ఒకడు పాడవాలని ఎప్పుడు అనుకోకండి. మనం బాగుండాలంటే అందరితో పాటు మనం బాగుండాలి. మన ప్రార్థనలు అప్పుడప్పుడు ఇలా ఏడితే అదొక దరిద్రం ప్రార్థనలో అదొక ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా సంఘంలో అందరూ బాగానే ఉన్నారు, మాకే ఎందుకు ఇలా అంటే, ఆ ప్రార్థన కయ్యని ప్రార్థన అది. అందరూ బాగున్నారంటే అర్థం ఏంటి? అందరూ బాగోకూడదు, మేము బాగున్నప్పుడు ఇంకెవరో
అయ్యని కూడా ప్రార్థన కదా అది. ఈదులు అందరూ బాగానే ఉన్నారు, మా బిడ్డకే ఎందుకు ఇలా జరిగింది ప్రభా, ఫెయిల్ అయిపోయాడు, 3 సబ్జెక్టులు ఉండిపోయాను ప్రభా అంటే మీ బిడ్డ ఫెయిల్ అయిపోతే ఇంక అందరూ ఫెయిల్ అయిపోతే నీకు మనశ్శాంతిగా ఉండు. అయ్యని కూడా ప్రార్థన కాదు ఇవి. అందరి పిల్లలు చదవరు, మీ పిల్ల మీ ఓడి రీల్స్ చూసాడు అందుకే పోయాడు అతవా. ఊరి మీద తిరిగాడు, ఫేస్బుక్లో అంటే తిరిగాడు, పోయి ఎందుకు ఫెయిల్ అయిపోతారు చెప్పండి. మన పిల్లలు గుర్తుపెట్టారు, మన పిల్లలు బాగుంటారంటే అందరి పిల్లలు చదవమాను. వీలు కట్టుకుంటే ప్రభు వాడు కష్టపడి కట్టుకున్నాడు, వాడికి నా రెక్కల కష్టాన్ని కూడా దీవించి ప్రభు అని అడుగు. వాడు బాగున్నాడు ప్రభు, నేను కూడా వాళ్ళ బాగుండేలా దీవించి ప్రభు అడుగు. ఎంత హెల్దీగా ఉంటుందండి ఆ ప్రార్థన. కక్ష చేత ఏది చెప్పండి చెయ్యొద్దు. వృధాతిశయం అయిపోయే కార్యాలు ఏ చెయ్యొద్దు. ఎదుటి వారిని ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే అక్కడ అంటున్నాడు, ఒకని ఒక్కడు తనకంటే గొప్పగా. ఇప్పుడు చెప్పండి, మనం గొప్ప అవ్వాలంటే ఎదుటోడిని మనం గొప్పగా ఎంచాలి. నాకన్నా పాస్టర్ గారు గొప్పవారు, పాస్టర్ గారి కన్నా మరో పాస్టర్ గారు గొప్పవారు, ఆ పాస్టర్ కన్నా ఆ పాస్టర్ గారు గొప్పవారు, మా అందరికన్నా ప్రభు గొప్ప. ఏమన్నా అర్థమవుతున్నా? ఇక్కడ ఆయన గొప్ప ఆయన గొప్ప నేను అనాలి, నాకన్నా వీరు గొప్ప ఆయన అనాలి, ఈ సంఘ పెద్దలు దైవజనుడు గొప్ప, ఇలా ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, అందరికన్నా నేనే గొప్ప అంటాం. అందుకే చూడండి, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే పాస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? గొప్పలే వద్దు, గొడవలు అక్కడే వస్తాయి. గొప్పలకు వద్దు, గొప్పలు వద్దు, తిప్పలు తేవద్దు. ఒకరికొకరు గొప్ప ఎంచుకుంటే గొడవ ఉంటుందా? నాకన్నా నువ్వు బాగా పాడవు, నాకన్నా నువ్వు బాగా పని చేస్తావు, నాకన్నా భక్తిగా ఉంటావు, నాకన్నా మంచిగా ప్రార్థన చేస్తావు, నాకన్నా నువ్వు బాగుంటావు. ఇలా ఎంచుకుంటే కయ్యేని కూడా తన తమ్ముడిని చంపేద్దుడా? ఈ మనసు నీకు లేదు, నాకు లేదు, కయ్యేనికి లేదు. కానీ ఈ మనసు ఎవరికి ఉంది? 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసు? ఆయన తన శిష్యుల్ని తన శిష్యుల్ని తనకన్నా గొప్పగా ఎంచి కాళ్ళు కడిగాడు. కడగలేదా? నేను అడుగుతాను, శిష్యుల కాళ్ళు ఎలా ఉంటాయండి? శుభ్రంగా ఉంటాయా? అలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, సాక్స్ వేసి తిరగడానికి చేపలు పట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయండి? అలాంటి కాళ్ళు కడిగాడంటే ఆయన కింద కూర్చోవడం ఏంటి, ఆయన టవల భుజాల మీద వేసుకోవడం ఏంటి? పేతురు కాళ్ళు కడగడం ఒక ఎత్తు అయితే, తన్ని పట్టప్పగించేవాడు కాళ్ళు కూడా ఈయనే కడగడం ఏంటి? అది ఎంచడం అంటే. గొప్పగా ఎంచడం నోటి మాటే కాదు. చెప్పండి, మనం తగ్గిపోవాలి. ఇది విశ్వాసులకి రావట్లేదు, సేవకులకి రావట్లేదు. ఈ మధ్య ఎమ్మెల్యే గారు వస్తే బాడీ గార్డులు వచ్చినాక వచ్చి, మరి పాస్టర్ గారు వస్తుంటే బాడీ గార్డులు ఎందుకు వస్తున్నారు? మీ ఎమ్మెల్యేవా? నేను సీరియస్ చెప్తున్నా, అడగడం పిలవకండి. ఎమ్మెల్యే ఈ బాడీ గార్డులు ఏం చేస్తారు చెప్పండి? తప్పకుండా మీకు ఎవడడ్డు? మీకు మీరే అడ్డు. ఎవడడ్డురా మీకు అడుగుతున్నాను? మీకు మీరే అడ్డు. మీకు బాడీ గార్డులు దేనికి? ఈ గొప్పలు వద్దు అడుగుతున్నాను. మన మైండ్ ఎలా ఉండాలో చెప్తున్నా, మనం పేదోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళని ఎక్కిరించేలా ఉండకూడదని వాళ్ళకి తగిన బట్టలు వేసుకుని పోవాలి. గుర్తుపెట్టు, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మనం వెళ్ళే ఫంక్షన్కి మిగిలిన వాళ్ళు సిగ్గుపరచుకుంటే అవసరమైతే ఒక మెట్టి మనమే దిగ్గేలాగా అలంకరింపడి వెళ్ళాలి. గుర్తుపెట్టండి, ఎవరికి మనం వేసే బట్టలో ప్రతి విషయంలో ఎదుటోళ్ళని బాధ పెట్టాలి. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఆయన కాళ్ళు కడిగి ఆయన భుజాల మీద టవల్ తీసి ఆయన చేయడం ఏంటండి? నేను ముగిస్తున్నాను. ఎక్కడో గ్రామంలో ఉన్న ఎదవరాండు కొడుకు చనిపోతే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ ఎదవరాన్ని చేయబట్టుకుని ఏడుస్తాడు. ఈయనకి ఎందుకండి? ఎక్కడో కుష్ఠరోగులు ఉంటే మోతుబరికి లెక్కలేదు, మత పెద్దలకు లెక్కలేదు, ఎవరికే లెక్క లేకపోతే ఆ కుష్ఠరోగుల చేతులు పట్టుకుని ఈయన ఏడుస్తాడు ఎందుకండి? మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టం అంటాడు. ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతుంటే ఆ పెళ్లి గౌరవం కాపాడడానికి ఈయన ఎందుకండి ఆ పెళ్లి గౌరవాన్ని భుజాల మీద వేసుకుంటాడు? ఇది క్రీస్తు మనసు. ఇది నీకు అర్థమైతే నీ సంఘంలో ఎవరికి జరిగినా నువ్వు వెళ్ళి నీ భుజాల మీద వేసుకోవాలి. ఇలా మనం భుజాల మీద వేసుకుంటే మన కుటుంబం మన బురద దేవుని నీకు ఎందుకు అన్నింటిలో దూరతావు అనరా? పెళ్ళైన వాడైతే అలా ఆవిడ బురద తినేస్తుంది, పెళ్ళిగాని వాడైతే అలా తల్లిదండ్రులు నీకు ఎందుకు అన్నింటిలో దూరతావంటే అలా అడిగిన వాళ్ళు చెప్పండి. ఏమని చెప్తారు చెప్పండి? మా అమ్మ నాన్నకి ఇది చెప్పాను నేను నా ఉద్యోగం రాకమునుపు. మీరు చెప్పాల్సిన మాట ఇదే. ఒకవేళ ఇలా అడిగితే అదే మాట చెప్పండి, నాకు కాకపోతే ఎవరికి అని చెప్పి. నేను క్రీస్తుని వెంబడిస్తున్న బిడ్డనైతే నాకు కాకపోతే ఎవరికి? ఇలా బాధ ఉంటేనే ఎత్తుకుంటా, ఇలా సంతోషం ఉంటే వాళ్ళతో సంతోషిస్తా. నా సంఘంలో ఎవరికి ఏం జరిగినా ముందు నేనే ఉంటా. అది కాదురా నువ్వు అన్నీ చేస్తున్నావు, వాళ్ళు నీకేమి చేయరంటే క్రీస్తు అన్నీ చేస్తే వాళ్ళందరూ కలిసి ఆయన సిలివేశారు. కానీ ఆయన ఏమన్నా తెలుసు, వీరేం చేస్తున్నారో వీరు వాళ్ళు నన్ను ప్రేమించడం కాదు, నేనే అందరినీ చెప్పండి ప్రేమిస్తాను. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం కాదు, నేనే అందరినీ అర్థం చేసుకోండి.
ఈ స్లోగన్ మార్టిన్ లూథరన్ గారు నొసటి మీద రాసుకున్నట్టు పాటించడానికి గుర్తుపెట్టుకోండి. అందుకే విప్లవకారుడు నాణ్యమైన సంఘాన్ని కట్టాడు, చక్కటి రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. బాప్టిస్ట్ మిషనరీలు కానీ లూథరన్స్ కానీ ఎవరైనా మీరు చూడండి, గొప్ప త్యాగాలతో ఇతరులను ప్రేమించారు. నేను ముగిస్తున్నాను. ఏవి నేర్పిస్తున్న ప్రభు అంటే ఏదైనా తోటలో చేయాల్సిన పని ఇప్పుడు మన సంఘంలోకి వచ్చింది. ఇక్కడ ఎవడైతే పాస్ అవుతాడో ఆ జీవవృక్ష ఫలం తింటాడు. ఎలా పాస్ అవ్వాలి ప్రభు అంటే ప్రభు ఎలా ప్రేమించాడో చెప్పండి, అలాగే ప్రేమించాడు. ప్రేమించే కొలది మనకు ఎదురయ్యే సన్మానాలు ఎదురవ్వగానే చెప్పండి, నిందలు బాధలు అంతా చేసిన తర్వాత మనకి ఇచ్చే సరిపడి అంటే ఏడ్చవలే పెద్ద ఏదో నువ్వు అంటారు. అన్నా కానీ చెప్పండి మనం చేయాలి. మనం దేనికి పిలబడ్డా అంటే పేదరు గారు అంటారు, మేలు చేసి మొఖం మీద ఉమ్మేసుకోవడానికే పిలబడ్డాం. అప్పుడు కూడా మనం సీరియస్గా నిలబడి నా ఉప్పు తిని నా పప్పు తిని మీరు నా మీద ఈ ఉప్పులు పప్పులు బ్యాచ్ మానే, మనం ఎన్ని చేసినా మనల్ని ఇక్కడ సన్మానించరు. కానీ నిలువురమైన గుడారం మనకి ఇక్కడ లేదు, కానీ వాడబారని కిరీటం మనకి ఇక్కడ లేదు. కానీ ఒకరోజు ఉంది, అక్కడ దేవుడు నీళ్ళిస్తే మర్చిపోడు. ఈ దేవుడితో వచ్చిన గొడవ తినండి, నీళ్ళు ఇచ్చిమా మర్చిపోడు, అన్నం పెట్టినా మర్చిపోడు. మీరు ఇజ్రాయేల్ చరిత్ర మీరు చదవండి. ఎప్పుడో ఒక రాజు అప్పుడు